డే 15 జర్నలింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకుని రిలాక్స్ అవ్వండి. ఒక జర్నల్, ఒక పెన్ను తీసుకుని మీరు ఆలోచించడం మొదలెట్టండి. పాస్ట్లోకి వెళ్ళండి. దేని గురించి మీకు కోపం వచ్చింది ఇవన్నీ రాయండి. అయితే మిమ్మల్ని మీరు కూడా ఫర్గివ్ చేసుకోలేని సిచ్యువేషన్స్ కూడా గుర్తొస్తాయి. ఎప్పుడో ఫస్ట్ గ్రేడ్లోనో సెకండ్ గ్రేడ్లోనో ఒకవేళ అందరి ముందు బట్టల్లో ఇఫ్ యూ వెట్ యువర్ సెల్ఫ్ అంటే టాయిలెట్ కానీ వెళ్ళేసి అలాగేదైనా చేసినప్పుడు సిగ్గు ఫీల్ అయింది కూడా ఇప్పుడు క్యారీ చేయొచ్చు. ఆ లిస్ట్ అలాగన్నీ చేసుకుని దానికి ఒక్కొక్క దానికి పాజిటివ్ ఎఫర్మేషన్ రాయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్ అని ఏదైనా ఒక ఇన్సిడెంట్కి అంటే నేను అక్కడ ఇలాగా షేమ్ ఫీల్ అయ్యాను, లేకపోతే నేను ఇక్కడ కోప్పడ్డాను అనవసరంగా, అందరూ నన్ను చూసి నవ్వారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ మీరు పాజిటివ్ ఎఫర్మేషన్ రాయండి. ఐ విల్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ అన్న దానికి మీరు పాజిటివ్ ఎఫర్మేషన్ ఎలాగిస్తారంటే దిస్ ఈజ్ అ న్యూ మూమెంట్, ఐఎమ్ ఫ్రీ టు లెట్ గో. దిస్ ఈజ్ అ న్యూ మూమెంట్, ఐఎమ్ ఫ్రీ టు లెట్ గో. గుర్తుంచుకోండి, ఒక్కొక్కసారి వేరే వాళ్ళని ఫర్గివ్ చేయడం ఈజీగా ఉంటుంది మనం ఫర్గివ్ చేసుకునే దానికన్నా. ఎందుకంటే మన నుంచి మనం పర్ఫెక్షన్ డిమాండ్ చేస్తాం. సో ఈ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకొని లెట్ ఇట్ గో. ఇప్పుడు మీ జర్నల్ కింద పెట్టి బయటకు వెళ్ళి డ్యాన్స్ చేయండి, పరిగెత్తండి, జస్ట్ రన్ వైల్డ్ అండ్ ఫ్రీ. మీకు ఏది కావాలంటే అది చేయండి. అంటే మీ ఇన్నర్ చైల్డ్ని బయటకు తీసుకెళ్ళి హ్యావ్ సమ్ ఫన్. ఎవరైనా చూస్తే మీకేంటి, దిస్ ఇస్ ఫర్ యువర్ ఓన్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ మాస్టర్స్.